మొంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియమించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు 19 కోట్లు విడుదల చేశారు. మొంతా తుఫాన్పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను కూడా నియమించాలని అన్నారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి 3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ చేయాలన్నారు సీఎం. త్రాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, ఎక్కడా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఇక జిల్లాల్లో తుఫాను రక్షణ చర్యలు పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఇక వాలంటరీగా వచ్చేవారిని తుఫాను సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగమంతా కూడా నిబద్ధతతో పనిచేసి మొంతా తుఫాను సమర్థవంతంగా కూడా ఎదుర్కోవాలంటూ కూడా సూచించారు సీఎం చంద్రబాబు. మానవ ప్రయత్నంలో ఎటువంటి అలసత్వం కనిపించకూడదన్నారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా చెరువులు, కాలువగట్లు తెగిపడకుండా చూసుకోవాలని, భారీ వర్షాలతో నీరెక్కడా నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలన్నారు. తుఫాను సమయంలో ప్రజలెవరూ కూడా బయటకు రాకుండా చూసుకోవాలని సీఎం తెలిపారు. ఇక విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు జారిపడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మొంతా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్తులో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలి అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.